ఫస్ట్ టైం ఓవైసీని ఎదుర్కొంటున్న మహిళ ద లేడీ ఉమెన్ అనొచ్చు. ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కదా, మీ ఒపీనియన్ ఏంటి? జై శ్రీరామ్. లేడీ ఉమెన్ కాదు, డైనమైట్ ఉమెన్. వీ కాల్ హర్ యాజ్ ఎ డైనమైట్ ఉమెన్. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రతిరూపం. అమ్మవారి అంశలో జన్మించిన స్త్రీమూర్తి, బ్రాహ్మణి మాధవీలతజీ. ఆవిడ మాట్లాడే ప్రతి మాటకి ఓవైసీ వాళ్ళ పార్టీ కూటమిలో కార్యకర్తలు చెమట్లు పడుతున్నాయి, వాళ్ళ కింద ప్రకంపనాలు వస్తున్నాయి. ఎన్నడూ లేని భయము, ఓటమి భయము వాళ్ళకి ఆల్రెడీ మొదలైపోయింది. ఈమె ధర్మబద్ధంగా పోతుంది, వాళ్ళు అధర్మబద్ధంగా పోతున్నారు. సో అల్టిమేట్లీ ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది. మాకు సనాతన ధర్మంలో పరమతాన్ని ద్వేషించేది మాకెవ్వరూ చిన్నప్పటి నుంచి నేర్పిలా. ఆవిడ కూడా తెలీదు, ఆమె అందరినీ సోదరులానే భావిస్తుంది. కాదే ఇస్లాం సోదరులు అందరూ మంచివాళ్లే. ఈయన కొంతమందిని చెడగొట్టాడు, వాళ్ళు చేయబట్టి పోతుంది. ఈమె ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇప్పుడు అది భయం పట్టుకుంది వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు మేడం పైన మీ గెలుపు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మేడంకే ప్రజల్లో చాలా స్పందన ఉన్నది, చాలా మేడం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది చాలా. మీ అభిప్రాయం ఏంటి? నల్లేరు మీద నడకండి. ఆమె గెలుపు నల్లేరు మీద నడక. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారో అందరు ప్రజలకు తెలుసు. దొంగ ఓట్లు యాడ్ చేయించుకొని అవి చేయించుకొని వాళ్ళు వేసి ఇన్ని రోజులు గెలిచారో తెలుసు. ఇప్పుడు అన్నీ బట్టబయలు అయినాయి. ఇప్పుడు ముస్లిం సోదరులే ఈమె గెలవాలని కోరుకున్నారు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి అభివృద్ధి అయితే ఓల్డ్ సిటీలో. అచ్చా, వీళ్ళకి అంత నియతే ఉంటే సైబరాబాద్ 15 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఒక చిన్న భాగం సైబరాబాద్ అయింది, అంత డెవలప్ అయింది. వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారండి? ఇంకా ఓపెన్ డ్రైనేజ్లు, ఇంకా సన్న సన్న రోడ్లు, ఇంకా గుండాగర్ది, కరెంట్ బిల్లు కట్టు. ఎవరి కోసం కడుతున్నావు కరెంట్ బిల్లు? ఎవరి కోసం వాటర్ బిల్లు కడుతున్నావు? మన అభివృద్ధి కోసమే కదా. అంటే నువ్వు ఈయన ఏం ఎంకరేజ్ చేస్తాడు? మీరు కట్టకండి, కరెంట్ బిల్లు కట్టద్దు, వాటర్ బిల్లు కట్టద్దు అని. అంటే వాళ్ళు తాత్కాలిక 500,000 రూపాయల కోసం చూసుకొని వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఓల్డ్ సిటీలో ఉన్న ఓటర్ మహాశయులకి, ముస్లిం సోదరులకు అందరికీ అర్థమైంది. మార్పు ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు అన్ని దొంగ ఓట్లన్నీ పోయినాయి. ఇప్పుడు ధర్మబద్ధంగా ఓటింగ్ అవుతుంది. వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ ఏం చేయగలుగుతారండి? పోలింగ్ ఏజెంట్లను భయభ్రాంతులను చేయగలుగుతారు. దానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు. ఆమె గెలుపు ఈసారి నల్లేరు మీద నడక. ఆమె గెలిచి తీరుతుంది. వాళ్ళకి భయం మొదలైంది కాబట్టి అక్రమ కేసులు పెట్టిన, ఏదో వీడియో చూసి అక్రమ కేసులు. ఓకే సార్, గత 40 సంవత్సరాల నుంచి అక్కడ మార్పులు ఏం జరిగినాయి? నేను పుట్టినప్పటి నుంచి మార్పు ఏం లేదు అక్కడ. అంటే యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది అంటారా? వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేవు. ఎందుకంటే మరి ఒక్కొక్కళ్ళు మరి 30 మంది 20 మందిని అంటారు. ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అని అన్ని తెచ్చిస్తుంది ఉద్యోగాలు. ఇది ఆ పార్టీ వాళ్ళు ఓటేసే వాళ్ళకి అర్థం కావాలని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళకు ఒకటే అప్పీల్ చేస్తున్నా. భారత్ విశ్వగురు దిశగా అభివృద్ధి చెందుతోంది నరేంద్ర మోడీజీ గారి నాయకత్వంలో. మీరు కూడా దాంట్లో భాగస్వాములై మీ పిల్లలు బాగా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా, మనం ప్రపంచంలోనే భారతదేశం ఎట్లాగో ధనిక రాష్ట్రం అవుతుంది, దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలంటే ధర్మాన్ని గెలిపేయండి. మీరు కూడా డెవలప్ కాండి. హైదరాబాద్ని డెవలప్ చేద్దాం అందరం కలిసి. మీకు హైదరాబాద్ ఒక్క మాల్ లేదు, ఒక మెట్రో రైలు ఈ రోజాకి ఎందుకు రాలే? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మెట్రో రైలు స్టార్ట్ చేసి ఆయన పాపం స్టార్ట్ చేసి చనిపోయింది ఆయన. హైదరాబాద్లో అన్ని చోట్లకి మెట్రో రైలు వచ్చింది. ఓల్డ్ సిటీకి మెట్రో రైలు రావడానికి కారణం ఎవరు? ఆయన భయం ఏంటంటే ఆయన అభివృద్ధి చేస్తే ఆయన ఇంటి ముందు మనుషులు నిలబడరు, ఆయన గులాబీ చేసేవాళ్ళు ఎవరు ఉంటారని ఆయన అభివృద్ధిని ఆపిండి. ఆయన ఎట్లా అంటే ఒక టిపికల్ థర్డ్ క్లాస్ పొలిటీషియన్ లాగా ఆలోచిస్తాడు. ఆయన ఎట్లా ఆలోచిస్తాడు? పొద్దున్న వేస్తే నా ఇంటి ముందు 200 మంది సమస్యలతో ఉండాలా, సమస్యలు తీరిస్తే ఆయన దగ్గరికి జనాలు రారని భయం. అది కాదు కదా. ఓకే సార్, అక్కడ దొంగ ఓటింగ్ జరిగింది గత 40 సంవత్సరాల నుంచి అంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఇంతవరకు కరెక్ట్? ఇది బరాబర్ జరిగిందండి. చిన్న పిల్లాడిని అట్టిపడి మేము మలక్పేట కాన్స్టిట్యున్సీలో ఇటు పక్క గోషామాల్లో గల్లీలో చిన్న షాపులలో, కిరాణా కొట్లో, చాయ్ బడ్డీలలో, కొబ్బరి బొండాలు అమ్మేటోళ్ళు అందరి దగ్గర ఒపీనియన్ తీసుకున్నాం మేము. వాళ్ళు పోయేసరికి వాళ్ళది ఓటే ఉండదు అక్కడ. అన్ని కొత్త ఓట్లు. అసలు ఎవరు రోహింగ్యాలకి ఇక్కడ ఓటేందండి నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు బట్టబయలైంది. ఇప్పుడు ఆ స్ట్రాటజీకి రాంబాణం వేసింది కదా. ఆ రాంబాణం ఏమి వేస్తే కూడా దాన్ని ఏదో ఒకరికరించి మా దాని మీద వేసిండు, అక్కడ వేసిండు అన్నారు. అది కాదు. రాంబాణం దేని మీద వేస్తారు? అధర్మం మీద ధర్మబాణం వేస్తారు. కానీ అదేదో మనుషులు కొట్టుకునేది వెళ్ళి అట్లా చేసే ఉద్దేశాలు ఎవరికి ఉండవు. సో ఈసారి ఎట్లాగైనా మార్పు తథ్యం. మార్పు భాగ్యనగరంతో వచ్చి తీరుతుంది.
ఆ 400 సీట్లు నరేంద్ర మోడీ గారికి ఏదైతే 400+ సీట్లలో హైదరాబాద్ ఒక సీటు చేరి తీరుతుంది. వాళ్ళకి ఆ భయం మొదలైంది కాబట్టి వాళ్ళు ఈ దుర్చలి ఇన్ని సంవత్సరాలు ఆయన ఎప్పుడైనా ప్రచారాన్ని బయట వచ్చిందా అండి? ఈసారి ఎందుకు రోడ్ల మీద పడి తిరుగుతుండే ఆయన కూడా ఎండనక వాననక? భయపడ్డారంటారా ఇప్పుడు వల్ల? ఆబ్వియస్లీ భయం అన్నది మార్పుకి ఫస్ట్ నాంది, తొలిమెట్టు. 100% అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.